సమాజంలో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకుండా సత్సంబంధాలు చెడగొట్టే వ్యవస్థ ఈ వడ్డీ వ్యవస్థ. దీనివల్ల ఇటువంటి నైతికపరమైన చెడులు సంక్రమిస్తాయి. ఇంకోటి ఏంటంటే వడ్డీ వ్యాపారాలు చేసే వాళ్ళు చెప్పేది ఏంటంటే, అయ్యా మేము ఇస్తున్నాం కదా డబ్బులు, ఆ డబ్బులు తిరిగి ఇచ్చినంత వరకే కదా మేము వడ్డీ తీసుకునేది, ఆ వ్యవధిలో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇచ్చే వ్యవధిలో వాళ్ళు దీని ద్వారా లాభం పొందుతున్నారు కదా, ఆ వ్యవధి వల్ల మాకు డబ్బులు మేము తీసుకుంటామని చెప్తాం. అంటే ఆ వ్యవధికి ఒక విలువ ఉంది, ఆ విలువకు మేము డబ్బులు తీసుకుంటున్నామంట. అయితే ఇది నిజమైన సోదరులారా? ఎవరైనా ఇంత వ్యవధికి మీరు డబ్బులు ఇస్తున్నారు, ఆ వ్యవధి లోపల ఎవరైనా డబ్బులు ఇచ్చేస్తాను అంటే అది వడ్డీ వ్యాపారస్తులకు మంచిదే అనిపిస్తుంది. కానీ ఈ వ్యవధి అనేది కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే ఒకవేళ ఆ వ్యవధి లోపల అతను డబ్బులు కట్టలేకపోతే, ఇతను ఇంతకుముందు చెప్పాను కదా ఎగ్జాంపుల్, తాత ముత్తాతల కాలం నుంచి కూడా వడ్డీలు కడుతున్న వాళ్ళు ఉన్నారు. మరి అది అన్యాయం కాదా? అప్పు ఇచ్చేవాడికి అదే జరిగితే అతను ఒప్పుకుంటాడా? అంటే ఈ వ్యవధి అనేది కూడా కావాలని వీళ్ళు కల్పించి మరి ఆ వడ్డీ వ్యాపారానికి ఒక లాజిక్ సృష్టిస్తున్నారు. రెండోది ఏంటంటే, ఈ వడ్డీ వ్యాపారం ఖురాన్లో కూడా వచ్చింది. ఖురాన్లో కూడా దేవుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్తున్నారంటే, వడ్డీకి వ్యాపారానికి మీరు ముడి పెట్టకండి, వడ్డీ వేరు వ్యాపారం వేరు, సూద్ మత్ ఖాओ, సూద్ అలగ్ హై వ్యాపార అలగ్ హై. కానీ ఈ విషయం ఎందుకు చెప్పడం జరిగిందంటే, ఆ కాలంలో అక్కడ మక్కా వాసులు ఏం చెప్పేవాళ్ళంటే, ఇస్లాం ఎందుకు వడ్డీని నిషేధించింది, ఇది కూడా వ్యాపారం లాంటిదే కదా, వీళ్ళకి ఇప్పుడు ఏం జ్ఞానోదయం అయిపోయిందని ఇప్పుడు వీళ్ళు వడ్డీని నిషేధించడానికి బయలుదేరారు అని చెప్పి హేళన చేసేవాళ్ళు. దానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం చెప్పారంటే, వడ్డీని వ్యాపారాన్ని రెండింటిని ఒకేలాగా చూడడం కరెక్ట్ కాదని చెప్పారు. ఎందుకంటే వడ్డీ వ్యాపారస్తులు ఏం చెప్తారంటే, మేమిచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో దాన్ని వాడుకున్నప్పుడు, దానివల్ల ప్రయోజనం పొందినప్పుడు, ఏదైనా వస్తువు ఎవరైనా అద్దెకిస్తే దాన్ని ప్రయోజనం పొందినప్పుడు కూడా రెండూ ఒకటే కదా. వస్తువులైనా డబ్బులైనా రెండిటికి పెద్ద తేడా ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఇంటిని బాడుగకి ఇచ్చారనుకో, ఇంటి బాడుగకు మీరే కష్టం చేయట్లేదు కదా, కానీ దాని మీద తీసుకునే అద్దె కరెక్ట్ అయినప్పుడు మరి మేము డబ్బులు ఇచ్చాం కదా, ఆ డబ్బుల మీద మేము రెంట్ తీసుకుంటే తప్పేమిటి అని. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన లాజిక్ ఏంటంటే, డబ్బు అనేది వేరు, వస్తువులు వేరు. ఏ వస్తువైనా ఈ లోకంలో పాతబడిపోతుంది, ఏదో ఒక రోజు అది అంతమైపోతుంది. ప్రతి వస్తువుకి ఒక ఎండ్ పాయింట్ అనేది ఉంటుంది, ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. ఒక ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటికి కూడా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. దానికి ఒక మెయింటెనెన్స్ అవసరం ఉంటుంది, దానికి పెయింట్ కొట్టాల్సిన అవసరం ఉంటుంది, దానికి రిపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది పాతబడిపోతే దాన్ని కూలదోసి వేరేది కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి. కానీ డబ్బుకు ఇవన్నీ ఉంటాయా? డబ్బుకు మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుందా? డబ్బుకు పెయింట్ కొట్టాల్సిన అవసరం ఉంటుందా? డబ్బు ఏమైనా చెదులు పడుతుందా? కాదు కదా. కానీ డబ్బు మీద డబ్బు గుంజడం అనేది వడ్డీ వ్యాపారస్తుల యొక్క లక్షణం. కానీ ఇస్లాం ఏమంటుందంటే, మీరు వస్తువుల మీద సర్వీస్ తీసుకోండి కానీ డబ్బు మీద సర్వీస్ తీసుకోవద్దండి. బట్ ఇంకోటి ఏంటంటే, ఒకవేళ ఈ వడ్డీ వ్యవస్థే లేకపోతే మరి ఎవరికైనా అప్పు కావాలంటే, ఎవరికైనా అవసరం ఉంటే వాళ్ళ అవసరాలు ఎలా తీరుతాయి అనేది ప్రశ్న. ఎవరికైనా అవసరం ఉంది, ఆ అవసరం కోసము వడ్డీ వ్యాపారస్తుడు ఉంటే ఏదో వడ్డీ వస్తుందని ఈజీగా అప్పు ఇచ్చేస్తాడు. అదే వడ్డీ వ్యవస్థే లేదనుకోండి, మరి అప్పు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు కావాలని ఇవ్వరు కదా. లోకంలో ఆలోచించే వాళ్ళంతా ఎలా ఆలోచిస్తారంటే, నాకే లాభం లేనప్పుడు నేనెందుకు ఒకరికి లాభం చేకూర్చాలి అనే దృక్పథం కలిగి ఉంటారు. ఇది మెటీరియలిస్టిక్ దృక్పథమే. నేను ముందు చెప్పాను చూడండి, పరలోక జీవితం అని. పరలోక జీవితంలో దేవుడు మనల్ని అందరినీ తిరిగి బ్రతికింపజేసి మన లెక్కాచారం తీసుకుంటాడు. మనం ఏం చేశాము, ఈ జీవితంలో మనం మంచి చేశామా చెడు చేశామా అనే లెక్కాచారం తీసుకొని తద్వారా మన యొక్క తీర్పు చేస్తాడు. ఆ తీర్పులో ఒకవేళ మనం చేసిన వ్యవహారాలన్నీ
ఆయన షరియత్కి అనుగుణంగా ఉంటే ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తాం. ఒకవేళ ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా ఉంటే నరకమే మనకు ప్రాప్తమవుతుంది. అందుకనే ఈ భావన కలిగిన వాళ్ళు నాకేమి లాభం అని ఆలోచించరు. ఏ పుణ్యకారమైనా సరే చాలా మంచి దృక్పథంతో, విశాలమైన దృక్పథంతో వేరే వాళ్లకు మేలు చేయాలని కోరుకుంటారు. అందువల్లే వేరే వాళ్లకు అప్పు ఇవ్వడంలో మీరు విశాల హృదయంతో ఆలోచించండి అంటాడు దేవుడు. అయితే వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకు లాభం లేని వడ్డీ అప్పులు ఇవ్వరు కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వ్యవస్థను తీసుకుంటూ పోతూ ఉంటారు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయం అనుకూలించకపోవడం వల్ల నేను కొన్ని విషయాలు, ముఖ్యమైన విషయాలు కొన్ని మేము చెప్పి నా ఈ ప్రసంగాన్ని ముగిస్తాను. ఒకటి ఏదంటే, ఈ వ్యవస్థలో ఉన్న పెద్ద చెడు ఏంటంటే వ్యాపారం అనేది, ఎక్కడ ఏ వ్యాపారమైనా సరే దాంట్లో లాభము రావచ్చు, నష్టము రావచ్చు. ఒకవేళ లాభం వస్తే ఒకసారి తక్కువ రావచ్చు, ఒకసారి ఎక్కువ రావచ్చు. ఒక్కోసారి వ్యాపారమే జరగకపోవచ్చు. పెట్టిన వ్యాపారం చాలామంది మానేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కానీ వడ్డీ వ్యాపారం అనేది అలా కాదు. అది ఇచ్చిన మొదటి రోజు నుంచే దాని క్యాల్కులేషన్ స్టార్ట్ అయిపోతుంది. అది ఎంతగా పోతుంటుందంటే, వ్యాపారం జరిగినా జరగకపోయినా అప్పు తీసుకున్నవాడు వడ్డీ వ్యాపారస్తుడికి ఇంట్రెస్ట్ కడుతూనే ఉండాలి. అంటే ఏంటి, రిస్క్ లేకుండా, ఎటువంటి కష్టం లేకుండా కేవలం ఒక అప్పుగా కొన్ని డబ్బులు ఇచ్చి దాని ద్వారా లాభం పొందడం అనేది ఇది ఆర్థిక పరంగా కూడా కరెక్ట్ కాదు. రెండోది, నైతిక పరంగా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎవరో చేసిన శ్రమ వాళ్ళ లాభంలో నుంచి మనం తినడం అనేది ఇది కూడా నైతికంగా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంకా ఏం చెప్తున్నారంటే, మార్కెట్లో ఉన్న వ్యాపారాలన్నింటికీ కూడా లాభ నష్టాలు ఉన్నాయి, కానీ వడ్డీ వ్యాపారులకు లాభ నష్టాలు లేవు. అందుకని లాభ నష్టాలు లేనటువంటి ఇటువంటి వ్యవస్థ ఇది ప్రజలకు ఒక శాపంగా మారుతుంది, కానీ ఇది మంచిది కాదు అని చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే సోదరులారా, చాలామంది ఇప్పుడు కూడా ఈ వ్యవస్థలో మనం చూసినట్లయితే వడ్డీ వ్యాపారుల ఇచ్చే